హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, రోజు మనం ఫుడ్ బ్లాగర్స్ మీద రోస్ట్ చేయబోతున్నాం. షాక్ ఏం అవ్వకండి, ఒకే ఒక్కడు మూవీలో ఒక్కరోజు సీఎం ఎలాగో వీళ్ళు ఒక్కరోజు ఫుడ్ బ్లాగర్స్ అయిపోయారు అనమాట. మరి బ్లాగర్స్ చేసిన కళాకొండములు చూసే ముందు ఈవిడ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ అక్క పేరు కుమారి. రోడ్ సైడ్ చిన్నపాటి హోటల్ లాగా పెట్టుకుని ఫుడ్ బిజినెస్ అది రన్ చేస్తా ఉంటారు. ఈ అక్క ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయింది. మీరు మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఇంతే, ఈ ఒక్క డైలాగ్ తో మీమ్స్ లోను ట్రోల్స్ లోను కంటే న్యూస్ ఛానల్లో మెయిన్ టాపిక్ గా తయారైపోయింది. ఈ అమ్మాయి ఏం జర్నలిజం రా బాబు. ఇంకా తర్వాత ఏమవుద్ది? అంత ఫేమస్ అయిన తర్వాత తినడానికి ఎవడైనా వస్తాడా? వీడియోలు రికార్డ్ చేసుకోవడానికే వస్తాడు. క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల అక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుందని పోలీసులు ఆ షాప్ ని సీజ్ చేశారు. తర్వాత తెలంగాణ సీఎం దీని మీద రియాక్ట్ అయ్యి ఆవిడ షాప్ యథావిధిగా పెట్టుకోమన్నారు. అది భయ్యా జరిగింది. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ మాట్లాడుకునేది సహారా వైటీ, అంటే వీడే అనమాట. భద్రకాళి తల్లి ఒక్కో చేత్తో ఒక్కో పని చేసినట్టు వీడు ఒక్క ఛానల్లోనే మల్టిపుల్ కంటెంట్ పోస్ట్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు చేయకూడదా అంటే చేయొచ్చు, కానీ దరిద్రం ఏంటంటే ఒక్కడు కూడా బాగోదు. యూట్యూబ్ లో ఎఫర్ట్లెస్ కంటెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. నీ ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత నాకు డౌట్ వస్తుంది, ఇంతకీ నీ ఛానల్ యూనిక్ గేమర్ గడ్ 3వ ఛానల్? 3 ఏళ్ల నుంచి చూడలేక చేస్తున్నావు, ఎంత నాకుతావు బ్రో వాడిని? 2, 3, 4, 5 లెవెల్ ఎక్స్ట్రా ఇస్తున్నాను నేను. సో అంటే నా బిల్లు 10,000 వేసింది. 10,000 నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంత వరస్ట్ ఉంటదని అసలు అనుకోలేదన్నా. ముందు సొల్లు ఆపి పంజుడు. నేను యాక్చువల్లీ ఫుడ్ కోసం వచ్చాను రా. అంటే ఫుడ్ వర్క్ చేస్తున్నాను. ఏంటి, రాజమండ్రి నుంచి ఫుడ్ తినడానికి హైదరాబాద్ వచ్చావా? కంటెంట్ కోసం ఏం అబద్ధాలు చెప్తున్నావురా? సరే, పని పాట లేదు కాబట్టి ఈ పని చేయడానికి అక్కడి నుంచి వచ్చావు అనుకుందాం. మరి కామిక్ కాన్ ఈవెంట్ లో తిరణాల్లో 20 రూపాయలకి అమ్మే మంకీ క్యాప్ పెట్టుకుని నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని చెప్పి ఉడతలు పట్టే వాళ్ళగా అటు ఇటు తిరిగింది ఎవడరా? కోసం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మీద కమల పిల్లం అండి. నా పేరు పండు అండి, ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి. అయినా నువ్వెలా అనుకున్నావురా మంకీ క్యాప్ పెట్టుకుంటే ఎవరు గుర్తుపట్టరని చెప్పి? బొక్కలోది నువ్వు పెట్టుకుందేమో చిన్న మంకీ క్యాప్, కానీ నీ ఓవర్ యాక్షన్ ఏమో ఐ సినిమాలో వైరస్ వచ్చి బొబ్బలు కట్టేసిన వాళ్ళ ఫీలింగ్. ఇదో పెద్ద యూపీఎస్సీ ఎగ్జామ్ లో మాక్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, మరి ఆన్సర్ తెలియకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఈవెంట్ లో అక్కడ 2000 మంది ఉన్నారనుకుందాం, కానీ ఏ ఒక్కడు కూడా నీలా గెటప్ వేసుకుంటాడు. బర్రె మెళ్ళలో తాలు కట్టినట్టు నీ మెళ్ళ చైన్లు, చేతికి బ్రాస్లెట్లు వేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని వేరే వాళ్ళ చేతికి వేయాలనుకుంటున్నావు. వామ్మో, చాలరా బాబు నువ్వు చేసే క్రింజ్. సహారా గురించి ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే, టాలీవుడ్ కి బెల్లం అన్న విష్ణు అన్న ఎలాగో యూట్యూబ్ కి సహారా అన్న అలాగా. అన్ని అప్డేట్ అవుతున్నాయి కానీ నువ్వు మాత్రం కావురా. హే నటాషా అక్క, నువ్వు కూడా ఏంటక్క వాడితో? ఏదైతే ఏముందిలే, ఏదో కంటెంట్ వస్తుంది కానీ నువ్వు కూడా వాడితో ఓకే అని ఉంటావు. సరే గానీ నీ రిప్లై కోసం వెయిటింగ్ అక్క. ఈ వీడియో నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు, అందుకనే అడుగుతున్నా. కొంచెం త్వరగా రిప్లై ఇవ్వక్క. ఎనీవేర్, విల్ కమ్ బ్యాక్ టు సహారా వైటీ. ఈ వీడియో లెంత్ 9 మినిట్స్ ఉంటే ఇందులో 3 పర్సన్స్ సందర్భానికి తగ్గట్టు అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడతారు. కానీ మన సహారా బ్రో మాత్రం ఒక పక్క తింటూనే ఇంకో పక్క నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటాడు. నువ్వు నిజంగా భలే మాట్లాడతావు బ్రో. నాదొక చిన్న సజెషన్, గేమింగ్ ఛానల్ ఏం డిస్టర్బ్ చేయకు గానీ సహారా వ్లాగ్స్ అని ఇంకో ఛానల్ పెట్టు. కాకపోతే ఆ సహారా అనే పేరు ముందు సొల్లు అని పెట్టు. నీ సొల్లు తగలయ్యా. ఒక చోటేమో దీన్ని కోడి డొక్క అంటాడు, ఇంకొక చోటేమో దీన్ని మటన్ తలకాయ అంటారు, ఉడకపోతే మోడోసన వస్తుంది అంటాడు. ఇవన్నీ ఎవరికి తెలియదు, బొద్దింకలు తినే చైనా వాడికి కూడా తెలుసు. కానీ మనోడికి ఫుడ్ టేస్ట్ అనేది ఏ రోజు ఒకేలా ఉండదు, రోజు రోజుకి చేంజ్ అవుతూ ఉంటుందని సింపుల్ లాజిక్ కూడా తెలియదు. పోనీ రివ్యూ చేసి పర్టికులర్ గా టేస్ట్ ఎలా ఉందో చెప్పాడా అంటే అది కూడా కాదు. ఒలింపిక్స్ లో విన్నర్స్ కి 1, 2, 3 అని నెంబరింగ్ ఎలా ఇస్తారో, ప్లేట్ లో కర్రీస్ కి 1, 2, 3 అని నెంబరింగ్ ఇస్తున్నారు. ఇంకెందుకు, ఆ విన్నర్స్ కి మెడల్స్ కూడా ఇచ్చి ఫోటోస్ దిగి సోషల్ మీడియాలో పెట్టు. నీకు ఎలాగా పబ్లిసిటీ అంటే పిచ్చి కదా. లేకపోతే ప్లేట్ రైస్ కోసం స్టేట్ దాటి వచ్చాడంట సోల్లుగాడు. సహారా బ్రో, మన తెలుగు గేమింగ్ కమ్యూనిటీ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ముఖ్యంగా మన గేమర్స్ మాట్లాడే మాటలైనా చేసే చేష్టలైనా చాలా ఇష్టం. ఎంత ఇష్టమో అందరి మీద ఒక్కొక్క వీడియోతో నా లవ్ చూపిస్తాలే, నీ మీద కూడా దింపుతాలే. అప్పుడు మన ఫ్యామిలీ ఛానల్ తో సహా అన్ని కలిపి డిస్కస్ చేసుకుందాం. సరే మరి ఉంటానే. థాంక్స్, నమస్తే.
ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే వ్లాగర్ పేరు ఉత్తర ప్రశాంత్. ఈ దక్షిణ ధ్రువం నుంచి వచ్చిన గజ్జల్ల పేరే ఉత్తర ప్రశాంత్. వీడు ఒకప్పుడు పనికిమాలిన ప్రాంకులు చేసేవాడు. అప్పుడు లేడీస్ అంతా కలిపి వీడి జీ పగల కొట్టేశారు. తర్వాత థియేటర్ల ముందు రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ వీడి జీ పగల కొట్టేశారు. ఇప్పుడు ఎవరితో కొట్టించుకుందామని రా ఈ వ్లాగ్ తీసావు? ఈ ఎర్రిపువ్వు గడు కంటెంట్ కోసం ఏవైనా చేస్తాడు. అక్కడ వాళ్ళు అంత కష్టపడుతుంటే వీడు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈ ముండతో సెల్ఫీలు దిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పని చేయరా, ఆ ఫోటోని బ్యానర్ కట్టించి మీ పొలంలో దిష్టి బొమ్మ కింద పెట్టు. అప్పుడు కాకులు వ్లాగులు చేయడానికి వస్తాయి. ఇలాంటి రోత పని ఒకసారి కాదు మామ, పార్ట్ 2 కూడా దింపాడు. ఒరే చీమలతో సెక్స్ చేసేవాడా? ఆడపిల్ల అయినా కూడా అక్క తన పని తాను చేసుకుంటుంది. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయకపోగా నీ పనికి మాలిన వ్యూస్ కోసం వాళ్ళ పని ఎందుకు చెడగొడతావు? అక్కడ అక్క పని బానే చేసుకుంటుంది, కస్టమర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు బానే చూసుకుంటున్నారు. కాబట్టి సీజ్ చేయాల్సింది షాప్ ని కాదు, హాఫ్ నాలెడ్జ్ వ్లాగర్స్ ని. ఇంకొంతమంది అయితే వ్యూస్ కోసం ఎంత దిగజారిపోయారంటే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు లోకల్ బాయ్ నానికి జరిగింది ఒకటైతే వీళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ ఒకటి. ఇప్పుడు కుమారి అక్క విషయంలో కూడా ఇంతే, జరిగింది ఒకటైతే వీళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ ఇంకొకటి. ఒకడేమో లక్షల్లో సంపాదన అని పెడతాడు, ఇంకొకడేమో ఏం తప్పేంటి అని పెడతాడు. ఈ సుమన్ టీవీ ఒకడు ఇంటి పక్కన ఆంటీలాగా వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారని ఏడుస్తాడు. అయినా తన పని చేసుకుంటుంటే మైకెట్టుకెళ్ళి ముక్కులో పెడతావేంటక్క? చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాకు ఇప్పుడు అర్థమైంది, సుమన్ టీవీలో రిపోర్టర్ గా జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, ఎథిక్స్ లేకుండా ఉంటే చాలు. ఇంతేకాదు మామ, ఏబిఎన్, ఎన్టీవీ లాగా వీళ్ళు కూడా లైవ్ న్యూస్లు ఇస్తారు. వీళ్ళ దృష్టిలో లైవ్ అంటే కెమెరామెన్ తో సహా ఆ ప్లేస్ ని విజిట్ చేసి అక్కడ అప్ టు డేట్ విషయాలు మనకి చెప్తాం కాదు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక 2 minutes క్లిప్ ఉంటది, దాన్ని నాన్ స్టాప్ గా టెలికాస్ట్ చేయడం లైవ్ అనమాట. ఆ లోకల్ బై నాని విషయంలో కూడా అంతే, ఇన్ఫర్మేషన్ లేకుండా క్లారిటీ లేకుండా ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టేసి ఒక 2 minutes క్లిప్ పట్టుకుని 24 hours నాన్ స్టాప్ లైవ్ ఇచ్చేసారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇవి ఎథిక్స్ అంటే. గొప్ప జర్నలిజం రా బాబు. నాకు డౌట్, ఇదే సుమన్ టీవీ యొక్క అమ్మకో చెల్లుకో జరిగితే ఇలాగే లైవ్ ఇస్తారా? మర్చిపోయాను, మనం ఫుడ్ బ్లాగర్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. అయితే ఫైనల్ గా రావణ్ ఫర్ యూ. బ్రో ఇంతకు ముందు వాళ్ళు కనీసం కెమెరాలు పట్టుకుని అక్కడికి వెళ్ళారు, వీడు ఏ కెమెరా పట్టుకుని అక్కడికి వెళ్ళలేదుగా, వీడు వ్లాగర్ ఎలా అవుతాడు అని మీరు అడుగుతారని నాకు తెలుసు. నేను ఏ ప్రూఫ్ లేకుండా మాట్లాడను. వీడు అక్కడికి వెళ్ళాడు, వ్లాగ్ చేశాడు, రివ్యూ కూడా ఇచ్చాడు. కావాలంటే ఒకసారి ఫోటో చూడండి. ఎవర్ని మోసం చేస్తావ్రా, అది ఫేక్ రా. మెమ్రవన్ ఫాన్స్ రా, మమ్మల్ని మోసం చేయలేవు. అరే ఇది ఫేక్ అంటారేంట్రా? రామ్ మందిర్ దగ్గర చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి సెల్ఫీ దిగినట్టు ఫోటో పెడితే నమ్మారు. నేను వీడు అక్కడికి వెళ్ళాడని చెప్పి ఫోటో పెడితే నమ్మరా? బయట వార్తలు అండ్ 1000 రూపీ టూల్ ఆంటీ ఎవరైతే ఉన్నారో తను కూడా సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్. 2011లోనే దీనికి సంబంధించిన స్ట్రీట్ ఫుడ్ అయితే స్టార్ట్ చేసింది. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆమె ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్స్ రావడం, ఫేస్బుక్ లో మీమ్స్ రావడం, యూట్యూబ్ లో అర్థం చేయడం వల్ల బేబత్తంగా ఫేమస్ అయింది. ఆమె దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ చూసుకుంటే దిమ్మ తిరిగిపోతుంది. పవర్ ఆఫ్ సోషల్ మీడియా. చిన్న బిజినెస్ గా స్టార్ట్ అయ్యి దాదాపు రోజులో లక్షలు ఎన్ని చేస్తానంటే అర్థం చేసుకోండి. దీని కారణం ఇన్నాళ్ళు ఫేక్ స్టోరీసే అనుకున్నాను, ఇప్పుడు ఫేక్ లెక్కలు కూడా చెప్తున్నావా? వీడు కుమారి అక్కకి లక్షల్లో ఆదాయం అంటూ వీడియోలు పెడతాడు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ప్లేట్ భోజనం 1000 రూపాయలు అంటూ ఇంకో వీడియో పెడతాడు. కుమారి ఆంటీ చేసేది తప్పు, అందుకే పోలీసులు అరెస్ట్ చేశారంటూ మళ్ళీ ఇంకో వీడియో పెడతాడు. ఇంకా ఫైనల్ గా అమ్మయ్య మన అందరం అనుకున్నట్టే సీఎం గారి దయ వల్ల కుమారి ఆంటీ షాప్ మళ్ళీ వచ్చేసిందంటూ మనందరినీ కలిపేసుకుంటూ ఇంకో వీడియో పెడతాడు. ఇవన్నీ కాదు కానీ బ్రో, కుమారి యొక్క ఫుడ్ బిజినెస్ కి సలార్ 2 కి ఏమైనా లింక్ ఉందేమో ఆ కథలు చెప్పు బ్రో, వింటాం బ్రో. 5,70,000 మంది ఎర్రి పుష్పాలు ఉన్నాం బ్రో. సలార్ మూవీలో ప్రభాస్ కారం వేసుకుంటాడు కదా ఫ్రెండ్స్, ఆ కారం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మన కుమారి ఆంటీ దగ్గర నుంచే ఫ్రెండ్స్. మరి మన ప్రభాస్ అన్న గురించి మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఊరికి ఏది తీసుకోడు కదా ఫ్రెండ్స్. అందుకని ఆంటీని ఎంత అయిందని అడిగాడంట. ఆ ఆంటీ ఎంత చెప్పిందంటే, మీది మొత్తం 1000 అయింది. హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా ట్రెండింగ్ గా ఉన్నటువంటి ఆంటీ ఎవరు అంటే కుమారి ఆంటీ అనమాట. ఈ ఆంటీ మీద వీడియోలు ఇంకెన్ని చేయాల్సి వస్తుందని చెప్పి నాకైతే భయం వస్తుంది. అరే లాస్ట్ వీడియోలోనే కదరా తెల్లగుర్రం తైలం చెవిలో పోసుకున్నావా అన్నాను. కాదు ఇప్పుడు కళ్ళల్లో పోసుకున్నావా అని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయినా నోరు తెరిస్తే ఇన్న అబద్ధాలేంట్రా? ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ మొత్తంలోనే కాదు బ్రో, మీ రోస్టింగ్ కమ్యూనిటీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటారు.
నాకు అలాంటివి ఏం లేవు, నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వెందుకు చేసావు బ్రో అంటే ఇలాంటి టాపిక్స్ మీద నాకు రీచే కావాలి అనుకుంటే ఈ పాటికి నేను పార్ట్ 3 దింపేవాడిని. మ్యాటర్ అక్కడ దాకా వస్తే ఎవడైనా ఒకటే, ఛానల్ చిన్నదా పెద్దదా అని కూడా చూడను. హాట్ టాపిక్ వస్తే చాలు, పొద్దున్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఈవినింగ్ కల్లా వీడియో పెట్టేసేవాడు ఒకడు. ఏదైనా ఒక న్యూస్ వైరల్ అయితే చాలు, వాడు పిత్తితే రోస్ట్ దగ్గితే రోస్ట్. అరే అప్పుడు ఆ రావణ్ గడ్ ఛానల్ కి, సుమన్ టీవీ ఛానల్ కి, ఈ రోస్టింగ్ ఛానల్స్ కి డిఫరెన్స్ ఏముందిరా? ఓహో ఇక్కడ ఎక్స్ట్రాగా టైటిల్ లో రోస్ట్ అనే ట్యాగ్ యాడ్ చేస్తున్నాం అంతేనా? రీచ్ కోసం వీడియోస్ చేయొచ్చు, కానీ నిజ నిజాలు తెలుసుకోకుండా వాడేమనుకుంటున్నాడు వీడేమనుకుంటున్నాడు అజ్యూమ్ చేసుకున్నవి ఇలాంటి పనికి మళ్ళీ ముచ్చట్లు వీడియోలో పెట్టద్దు అంటున్నా. సో యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక మాట చెప్తున్నా, వినండి. ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీడియోలు చేయండి, లేదా మూసుకు కూర్చోండి, అంతేగాని ఏది పడితే అది వాగొద్దు. ఎంత చెప్పినా మీరు వినరని నాకు తెలుసు, ఎందుకంటే ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి, 1K కమెంట్స్ పెట్టండి మావా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా వచ్చింది, మీరు ఎవరైనా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కమెంట్ లో ఉంటది, వెళ్ళి ఫాలో కొట్టేయండి మావా. 1K కి దగ్గరలో ఉన్నాం. ఈ మంత్ గట్టిగానే వీడియోలు వస్తాయి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.